సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏనంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి లాభస్థాన స్థిత బుధుడు యోగిస్తున్నారు. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అలాగే దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహు యోగిస్తున్నారు. అంటే ఈ వారంలో 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. ప్రత్యేకించి గురుని యొక్క దోషము కూడా తొలగిపోయినది. అయితే గురువు జన్మరాశి స్థిత ఫలితాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఒక విషయము. అలాగే 2వ స్థానమందు కుజుడు ఆయన కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే గత వారాలతో పోల్చుకుంటే కొంత ఉపశమనంగా ఉంటుంది అని అర్థం. ఎందుకంటే అటు గురుని యొక్క దోషం తొలగిపోయినప్పుడు కొంతలో కొంత ప్రయాణాలు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే స్థిరమైనటువంటి నివాసము, స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఈ వారంలో కొంత మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి వేరే దేశం వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉండేటువంటి వారికి మాత్రం ఆ ప్రయత్నాలన్నీ కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి. అంతేగాక వృత్తి ఉద్యోగాల పరంగా ఇప్పటివరకు ఏదైతే కొంత ఒత్తిడి ఎదుర్కొన్నారో, కొంత ఎక్కువ సమయాన్ని వృత్తి ఉద్యోగాల్లో గడపగలుగుతూ ఉన్నారో, అంటే కుటుంబానికి సమయం ఇవ్వకుండా కొంత ఎక్కువగా కష్టపడుతూ ఓవర్ టైం డ్యూటీలు చేస్తూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. కొంత చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల అనేటువంటిది గోచరిస్తూ పని వేళల్లో మార్పు, పని వేళలో తగ్గడం అనేటువంటిది కూడా ఈ వారంలో మనం చూడవచ్చును. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి శారీరకమైనటువంటి శ్రమ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇప్పటివరకు ఎక్కువగా కష్టపడుతూ ఉండేటువంటి తరుణంలో అటువంటి కష్టం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. అయితే గురుడు జన్మరాశి స్థిత గురుడుగా ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు హెల్త్ చాలా కాన్షియస్ గా ఉండాలి. ఆరోగ్య పరిస్థితులు చాలా చక్కగా చూసుకుంటూ ఉండాలి. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు. అలాగే బుద్ధి చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక డెసిజన్ తీసుకోవాల్సినటువంటి తరుణంలో నిర్ణయాత్మకమైనటువంటి శక్తి ఉండదు. నిర్ణయం త్వరగా తీసుకోలేకపోతారు. ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. వీటిని అధిగమించడానికి ప్రతినిత్యము కూడా గురువు యొక్క ధ్యానాన్ని చెయ్యండి. శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి.